ఎంతమంది పిల్లలు మీకు? పెద్ద బాబు ఏం చదువుతున్నాడు? ఏ స్కూల్? జీవిడి. నువ్వేం చదువుతున్నావు? రెండో క్లాసా? ఫస్ట్ టైం. అని ఫర్ అవర్ అయిపోయింది 2 రోజులు అవుతుంది. ఆట అయిపోయింది. అయిపోయినట్టు 23 మైళ్ళు 4 సీసాం జరిగింది. వచ్చాక మొత్తం 13 మైళ్ళే జైలు వచ్చాం. 10 మైళ్ళు ఏమో ఫోన్ చేసాము. రోజు వచ్చాం తెరపడుకున్నా బోర్డుకి ఎక్కిస్తాం. మనిషి అనుకో బోర్డు కింద మనిషి అనుకోండి. అన్నయ్య కొడుకున్న రోజు అన్నయ్య నేను ఏడుతాను. బాబు శాస్త్రమని కానీ మనిషి కృష్ణ బాగుంటాడు. ఏడుతా మా అన్నయ్య అన్నాడు. ఆడు మనం బతుకున్నాడు చూడు. పెద్దలు కూడా ఇచ్చింది ఎక్కువ. గాలి వర్షం బతకలేము చూడు. అందగా మనం వెళితే మనం దిగిలిపోతాం. ఎక్కువ చూపిస్తాను. ఇప్పుడు 6 మనుషులు ఉన్నాం రోడ్డు మీద ఉండి అది అలా మునిగిపోయి వెళ్ళిపోయినట్టునే నాకు 2 కోర్సులు ఇచ్చారు. నా పక్కన ఇద్దరు, ఇటు ఇద్దరు, అటు ఇద్దరు. మా అన్నయ్యకి 55 సంవత్సరాలు ఉంటారు. ఆయనకు ఒక కోర్సు ఇచ్చాను. ఆ 3వ దొరికే కోర్సు మొత్తం ఎన్నాళ్ళు నేను పట్టుకుంటాను. నైట్ జాకెట్లు ఉన్నాయి కానీ 4 కింద. ఈ సంవత్సరం చాలా పని చేశాను. అదే బోర్డు కొత్తగా చేయించారంట. చెప్పారు. మొత్తం రక్తం అన్నీ వేసి ఆయన పెట్టినట్టు పెట్టాడు. ఒక ఏట అయితే తెరవడితే 9 గంటలకి వెళ్ళిపోతే మరి ఏం చేయలేము. అందరూ కలిసికట్టుగా ఉన్నాం. 6 కలిసికట్టుగా ఉన్నాం. ఉండి 10-11 అవుతుంది. మాకు టైం లేదు. మనం దిగింది 9 అన్నాం కానీ 12 అవుతుంది 11 అవుతుంది నాకు తెలియదు. ఓ మనిషి కానీ సర్లే ఆ మనిషి కోసం మనం ఆలోచించాలి. మనం 5 రూపాయలలో పోతాం. అలాగే 5 వీద్దాము లేదని చెప్పి వీద్దాం. భగవంతుడు ఉంచితే ఉంచాడు, లేకపోతే లేదని చెప్పేసి మా ఊరికి ఎత్తిపోతాం. దరికి వచ్చినట్టు వస్తున్నాం కానీ మా ఊరికి వెళ్ళిపోతాం. మా ఊరి సొంతం మా ఊరికి వెళ్ళిపోతుంది. ఇంకా తెగలేమరా దరికి. తెల్లారిందా గోపట్టం అంతే. పౌర్తానికి ఏదో రకంగా తెలిసేది బోటు రాలేదని ఆనందం వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఈలోపు ఏదో పంపిస్తారు. ఈలోపు జాలాలు కూడా వచ్చేస్తారు. మనం వెళ్ళిపోతామా కంగారు పడకుండా 5 కూడా బాబు అలా ఈదుకుంటూ ఉన్నాం. ఉండి అప్పుడు మా పెద్ద 4 గంటలకి సిప్పు కనిపించి మా పెద్ద అన్నయ్య రానయ్య సిప్పు కాడికి వెళ్దామని. నేను రానయ్య చచ్చిపోతాను వాళ్ళు తిరగబడుతుందని చెప్పి నేను వెళ్తాను అన్నయ్య అని చెప్పేసి నవ్వి మేము వెళ్తాము బతుకుతాము. తెప్పలు రాలేదు ఇంకో వచ్చేవాళ్ళు తెప్పలేదు. ఇంకా రాలేదు. 10 రూపాయలు బట్టి రాలేదు అని చెప్పేసి ఆలోచించి సిప్పు కాడికి వెళ్ళాను. మా అన్నయ్య నొక్కేసాం. మిగతా ఆయన కోర్సు పెట్టుకుని అలా పడుతున్నారు. వెళ్ళిపోతాం. చిన్న అని గాగేస్తున్నాను. అన్నయ్య మేము బతుకుతాను వెళ్తాము చూద్దాం. చిప్పు ఇలాగా సాయం ఉంది. మేము ఎదరున్నాం కదా తేలుకునే చిప్పు కాడ చేరుకుంటాం అన్నయ్య. అక్కడికి 45 మీటర్లోకి వెళ్ళేసరికి మా ఊరిని కదా కారకట్ట ఉన్నాం సార్. కారకట్ట దరికి చూసేస్తున్నాం చెప్పి 2 అయిపోయింది. కారకట్ట తోసికెళ్ళి మా నుంచి చెప్పి ఎలాగిస్తే చిప్పు కాడ చేరుకుంటామా మళ్ళీ ఇలా సాయం అక్కడ కానీ వెళ్ళామా చిప్పు కాడ చేరుకోలేదా అని చెప్పేసి మేము 3 ఇందులో ఉన్నాను. 2 కోర్సులు నేను బాధ్యతలు ఉంటాను. అలాగే ఆడించుకొని అలా సీలు ఆడించుకొని వెళ్తాను అని చెప్పేసి మళ్ళా మీరు దిగేసి ఎక్కే దూరంలోకి ఈయన ఇంకా రాలేదు.
రాకపోతే వచ్చి నేను రాక నువ్వు ఆయన వస్తాం అయ్యా మా అన్నయ్య కొడుకు అన్నాను. మా అన్నయ్య కొడుకు ఇంకోటి ఉన్నాడు బాగా బతుకుతాం నా మాట వినలేదు వల్ల అంత లక్ష పొజిషన్ సర్లే వస్తాను కదా దాని నుంచి మళ్ళా వెళ్ళాను యూపీస్ వెళ్తున్నాను వాడు యాంకర్ తగ్గిస్తాను వాళ్ళకి నాకు అంత దూరం వేసుకో వెళ్తుంటే ఇలాగ యాంకర్ వెళ్ళాడు పట్టించాను పట్టించినాక ఇలా ఎత్తేసింది మనిషి ఎత్తేసి వేసి ఇలా ఉన్నట్టు వేసి కొట్టేసి కొట్టేసి బాబు చచ్చిపోయినాను చెప్పేసి ఇలా ఒప్పించిన వెంటనే ఎవరు పట్టుకొట్టుకుని వెళ్ళిపోతున్నాను. అప్పుడు వీళ్ళిద్దరు గుర్తుకొచ్చారు. ఈ అమ్మకేడు తెలియదు చిన్న పిల్లలు చచ్చిపోతే పోను నా అందములు పోను నా కొడుకులు పోను ఈ పని తీసేసి ఇలా ఇచ్చినాను. ఇలా సార్ కాపాడండి సార్. వాళ్ళందరూ 10 మందిలాగా కంగారు పడిపోతున్నారు. కంగారు పడిపోయి లైఫ్ జాకెట్ చేసిన వెంటనే చెయ్యని ఇలా మొలపడిపోయి లాగేసుకున్నాడు దగ్గర గోడ దగ్గరికి లాగేసుకుని జాలు దించాను. జాలు దించే జాలును మనిషిని పెట్టినాక అంతనా పెట్టినాక మైలు ఎక్కించారు పైకి ఎక్కించి అప్పుడు పైకి ఎక్కించిన వెంటనే నాకు 2 వాటర్ పడ్డాడు అప్పుడు 7 జావల గిన్నెలు ఉన్నాయి ఆ చిన్న ప్లేట్లు అవి పట్టినాక మళ్ళీ మైలేజ్ వచ్చాను హాస్పిటల్ 4 వచ్చాను సార్. వాళ్ళ భాష నాకేస్తున్నారు నా భాష వాళ్ళకి హాస్పిటల్ మన మైలూరు చదువుతున్నాను అన్న వాళ్ళ భాష నాకు రాక నా భాష వాళ్ళకి అర్థం. అప్పుడు ఇదంతా ఈ రసంతా మార్చేసారు. ఈ రసంతా మార్చేసి అలా రసిచ్చారు. రసిచ్చి కొంచెం దగ్గరికి వాటర్ బిస్కెట్లు అటు ఎంత ఇంకా 30 మొత్తం అయిపోయింది. మిషన్ తెచ్చి కాలంలో మందు వేసి పడుకున్నాను. పడుకుని మళ్ళీ తెల్లారి వేసి ఇలాగ సరే ఎక్కువ చేస్తున్నాను భాషలో చెప్తుంటే కారణం అయితే ఆ సెలవు లేదా మందులు అడిగితే బిస్కెట్లు తెస్తున్నాం అలాగే బిస్కెట్లు అర్థం అవుతుంది హిందీ నా భాష అర్థం నా బాధ అర్థం అవ్వట్లేదు. సెలవు ఒక కాలు అంటే నైట్లు కూడా పడుకోలేదు అలాగే నైట్ మంచి ఫిషింగ్ పెట్టండి. అదే ముందే వద్ద బతికేద్దరు కానీ ముందు రోజు 2 రోజులు పడుకునే అసలు కలిసిపోయారు. అంతే ఇప్పుడు పోతాం నాకు బాగా చూస్తారు. పట్టించాడు వీడియోలో కనిపించాలి ఇది అక్కడ పట్టిందంటే రాసిన చేస్తారు కదా అంటే వాళ్ళు మంచి లెక్కనే ఇచ్చేసారు. ఎన్ని గంటలు చెప్పారమ్మా మీరు? నైట్ 9:30 అవుతుంది అక్కడ చెప్తారు. అక్కడ నుంచి ఆ దైవం మా దగ్గర మీరు ముందు ఎందుకు మీరు ఎవరికి చెప్పలేదు? మీకు ఎన్ని గంటలు తెలిసింది? మీకు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినట్లుగా 4 గంటలు చేసింది సార్. 4 గంటలు ఎందుకు చెప్పలేదు మీరు? ఈ వెంటనే పరిగెత్తి అంటే ఇప్పుడు అంటే లేట్ అవుతుంది. ఒకసారి గాలి లేట్ అవుతుంది. అన్ని ఫోన్లు ఒకేసారి ఆఫ్ అయిపోయినప్పుడు మీరు ఒకసారి అప్పటి నుంచి మా కంగారు పెరిగిపోయింది. మరి అది ఎన్ని గంటలకి అది కంగారు పెరిగింది? 9 గంటల 5 గంటలకు కంగారు పెరిగిపోయింది. మరి 5 గంటలకు ఎవరు చెప్పారు మీరు? జట్టు మీద ఇద్దరు మేనాడు మాకు ఎవరు లేరు. మాకు కొడుకులు చిన్నపిల్లలు మాకు ఎవరు లేరు. జట్టు స్పీడ్ లో అమ్మ మేనల్లాడు పని చేసుకుని కష్టపడుతున్నాం. ఊరికి ఎలా చెప్తాం ఎక్కడికి వాళ్ళు మీరు వచ్చిన తర్వాత మీరు మీకు ఎలా ముందు తీసుకెళ్ళాలని నేను చేస్తాను. రాకుండా